కొత్తపేటలో టీమ్స్ ను పరిశీలిస్తూ ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. లైవ్ లో మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతల బృందం అంతా కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గతంలో హైదరాబాద్ కు నలుమూలలో 4 టిమ్స్ ఆసుపత్రులు నిమ్స్ తరహాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి శంకుస్థాపనలు చేశారు. అందులో భాగంగా అటు ఎల్బీనగర్ వద్ద కొత్తపేట ఫుడ్ మార్కెట్ ప్లేస్ లో స్థాపించినటువంటి కడుతున్నటువంటి టిమ్స్ నిర్మాణ పనులను హరీష్ రావు ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలిస్తుంది. ఇందులో మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, కాలేరు వెంకటేష్, మిగతా నేతలంతా కూడా అక్కడ ఉండి పరిశీలిస్తున్నారు. వారితో పాటు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ నేతల బృందం అంతా కూడా టిమ్స్ ఆవరణలో కలిసి పరిశీలిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టిమ్స్ లలో ప్రధానంగా ఆల్వాల్ టిమ్స్, అదేవిధంగా ఇటు తనకు ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో కడుతున్నటువంటి ఆ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను కూడా ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే ఇటు ఎల్బీనగర్ లో కడుతున్నటువంటి కొత్తపేట ఫుడ్ మార్కెట్ కడుతున్నటువంటి టిమ్స్ పనులను హరీష్ రావు పరిశీలిస్తున్నారు. వీటిని కావాలని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. ఎప్పుడో కంప్లీట్ కావాల్సినటువంటి పనులను ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒకవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ ప్రభుత్వ హయాంలో గతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాటికి నిధులు కేటాయించి వాటి పనులు త్వరితంగా పూర్తి చేయడం కోసం అప్పగించడం జరిగింది. ఇటు ఎల్బీనగర్ కొత్తపేటలో కడుతున్నటువంటి టిమ్స్ నిర్మాణ పనులను ఎల్ఆర్టీ సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఓవైపు ఇటు తెలంగాణలో కడుతున్నటువంటి నిర్మాణ పనులను ఇప్పటికే మెగా సంస్థ దాదాపు 90% కంప్లీట్ చేసింది. మరికొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరాంతానికి దాన్ని ప్రారంభించడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాటన్నిటిని కూడా తిరిగి పరిశీలించాలని చెప్పేసి గత ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు నేరుగా రంగంలో దిగి బీఆర్ఎస్ పార్టీ నేతల బృందంతో కలిసి తిరిగి పరిశీలిస్తున్నారు. ఇప్పుడు కొత్తపేట టిమ్స్ ప్రాంగణంలో అక్కడ ఉన్నటువంటి దాని కెపాసిటీని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నటువంటి అంతస్తులను తగ్గించారు. మరోవైపు దాని కెపాసిటీని తగ్గించడం పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆ ప్రభుత్వ తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నిర్మాణ పనులు కూడా చాలా నెమ్మదిగా జరుగుతున్న తీరు పట్ల కూడా ఒకవైపు ప్రభుత్వం కావాలని చెప్పి వీటిని నిర్లక్ష్యం చేస్తుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ప్రతిష్టాత్మక టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం సంబంధించిన విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని చెప్పేసి ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. फोटो बाद में గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ ఎల్బీ నగర్ లో ఉన్న ఫ్రూట్ మార్కెట్ ని ఖాళీ చేయించి ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కేర్ ని పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇది 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా దీన్ని తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు కేటాయించి 26 అంతస్తుల హాస్పిటల్ భవనాన్ని నిర్మిద్దామని చెప్పేసి ప్రణాళిక చేసి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. భారతదేశంలో అతి ఎత్తైన హాస్పిటల్ 26 అంతస్తుల హాస్పిటల్ భవనం ప్రభుత్వ ఆధీనంలో ఎక్కడ కూడా లేదు. అందులో సూపర్ స్పెషాలిటీ విభాగాలంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషను, లంగ్ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇంకా ఇతరత్ర సూపర్ స్పెషాలిటీ సేవలన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చేసి ఈ హాస్పిటల్ నిర్మాణం చేస్తే కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి కాకుండా పక్కనున్న మహేశ్వరం నియోజకవర్గం, ఇటు పక్కనున్న ఉప్పల్ నియోజకవర్గం, ఇటు వెనుక ఉన్న అంబర్పేట, మరి కల్వకుర్తి నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఈ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా ఇది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న ఒక మంచి ఉద్దేశంతో
ఆ రోజు 1200 కోట్ల దాంతో నిర్మించింది. ఈ నిర్మించే ప్రక్రియలో భాగంగా ఇక్కడ ఉన్న 22 ఎకరాల మార్కెట్ని దాదాపు కోయడాకు తరలించడం జరిగింది. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసినాం స్థానికంగా, సార్ మాకు స్థలాలు దొరికాయి, భవిష్యత్తులో మాకు పోలీస్ స్టేషన్ కోసం ఒక 3000 గదాల స్థలము, అలాగే సబ్ స్టేషన్ కోసం ఒక 2000 గదాల స్థలము, అలాగే వాటర్ రిజర్వాయర్ కోసం ఒక 2000 గదాల స్థలము, ఒక పార్కు కేటాయించమంటే 2 ఎకరాలు ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్కు, పార్కుకు, సబ్ స్టేషన్కు మరి వాటర్ రిజర్వాయర్ కోసం కేటాయించడం జరిగిందే. ఆ ముందర ఉన్న లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ సబ్ స్టేషన్, దాని బ్యాక్ సైడ్ మరి వాటర్ రిజర్వాయర్ కోసం అక్కడ ఒక పార్క్ కూడా దానికి కూడా కేటాయించడం జరిగింది. మేమున్నప్పుడే మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన మరి ఆ రోజు హెల్త్ మినిస్టర్గా హరీష్ రావు గారు ఉండే, వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన అయినాక మేము మా ప్రభుత్వ హయాంలో 6 అంతస్తులు ఆ రోజు నిర్మాణం చేపట్టించింది. కానీ 20 నెలల కాలంలో 22 నెలల కాలంలో ఇప్పటి వరకు కేవలం ఇంకా 4 అంతస్తులు వేసిండ్రు, ఇంకొక అంతస్తు వేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఈ 26 అంతస్తుల భవనాన్ని కేవలం 11 అంతస్తులకే పరిమితం చేసిండ్రు. 1000 పడకల ఆసుపత్రిని 500 పడకల ఆసుపత్రి చేస్తుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మరి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే 1000 పడకల ఆసుపత్రిగా యథాస్థితిగా కొనసాగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మీరు ఒకవేళ 1000 పడకల ఆసుపత్రిని కొనసాగించకుండా మేము తీవ్రమైన ఆందోళన మా పార్టీ తరఫుకెళ్ళి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కరోనా తర్వాత 100 ఏళ్ల ముందు చూపుతో హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు, వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. దీనికి అవసరమైన అన్ని నిధులు కూడా కేటాయించారు. దానికి డబ్బులకు కూడా ఇబ్బంది లేకుండా నిధుల సమీకరణ కూడా కేసీఆర్ ప్రభుత్వమే చేసింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమైనాయి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయితున్నా ఈ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇవాళ గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వారి నియోజకవర్గంలో ఉన్న టిమ్స్ ఆసుపత్రిని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏమైంది? ఆనాడు భూసేకరణ చేసింది కేసీఆర్ ప్రభుత్వం, టెండర్లు పిలిచింది కేసీఆర్ ప్రభుత్వం, డిజైన్లు పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, నిధులు సమీకరించింది కేసీఆర్ ప్రభుత్వం. ఆ రోజు సెల్లార్తోని మొదలుకొని 6 అంతస్తుల వరకు భవన నిర్మాణాన్ని పూర్తి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఒక 5 ఫ్లోర్లు మాత్రమే వేశారు, ఇంకా పూర్తే కాలే. ఫ్లోర్లు వేయడం, స్లాబులు వేయడం కూడా పూర్తి కాలేదు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. అంటే రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని
స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యమవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇలా ఏం కారణం చేత ఆగినాయి? మీకు డబ్బులకు ఇబ్బంది లేదు, ఏజెన్సీ ఫైనల్ అయిపోయింది, అన్ని రకాలుగా డిజైన్స్ తో సహా రెడీ చేస్తే ఎందుకు కావాలని పనులు ఆలస్యం చేస్తున్నారు? 2 ఏళ్లైంది మీ గవర్నమెంట్ వచ్చి, కొత్తది మీరు చేసిందేమి లేదు. ఉన్న పనులు ఎందుకు ఆపుతా ఉన్నారు? ఇలా వైద్యం మొత్తం కూడా పేదలకు అందని పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ టిమ్స్ ఆసుపత్రులను ఆనాడు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఒక చట్టాన్ని కూడా తెచ్చాం. మా ఉద్దేశం ఏంటంటే ఇలా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. కరోనా కాదు, కరోనా తాత లాంటి కరోనాలు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా తట్టుకునే శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. నా ప్రజలకు మంచి వైద్యం అందాలి అన్నది కేసీఆర్ గారి లక్ష్యం. ఈ రాష్ట్రంలో 10,000 పడకల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ ఉండాలని ఒక దూరదృష్టితో 100 ఏళ్ల ముందు చూపుతో కేసీఆర్ గారు ప్రణాళికలు రచించారు, ఆచరణ ప్రారంభించారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు, ఉన్న పనులను కూడా ఈరోజు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు 33 జిల్లాలకు 33